అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు అయితే మట్టికాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనము కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే చేసుకున్నానండి. కొబ్బరి, ధనియాల పౌడర్, కారం పొడి, పసుపు, మొత్తం అల్లం వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత టమాటా ముక్కలు అయితే వేసానండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇంకా కొబ్బరి పేస్ట్ అయితే వేసానండి. మసాలా అయితే వేసాను చూడండి. మసాలా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గనియాలండి. ఇంకా తర్వాత మట్టికాయ అయితే నేను ఫస్ట్ ఉడికించానండి. ఒక విజిల్ అయితే రానిచ్చాను. ఇంకా రానిచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మట్టికాయలను వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకొని ఇంకా మనము ఉడికించుకుంటే కమ్మనైనా మట్టికాయ కర్రీ అయితే మసాలా కర్రీ అయితే రెడీ అండి. వీడియో నచ్చితే మన ఛానల్ను తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.